ఆ వరం కారణంగానే ఇప్పటికీ శబరిమల వెళ్లే భక్తులు ముందుగా మహిషి ఆలయాన్ని సందర్శించి తరువాత అయ్యప్ప స్వామిని దర్శిస్తారు. అయితే మహిషిని వధించిన తరువాత శాస్త పంతలంకు తిరిగి వచ్చాడు. రాజు అతన్ని యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలి అనుకున్నాడు. కానీ అందుకు శాస్త నిరాకరించారు. తండ్రి, నా కార్యం పూర్తయింది. నేను ఇక్కడ రాజుగా ఉండేందుకు రాలేదు. మణిచంద్రుడే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. నేను శబరిమలకు వెళ్లి తపస్సు చేస్తాను. అక్కడి నుండి నేను నా భక్తులకు దర్శనం ఇస్తాను అని శాస్త చెప్పారు. శాస్త శబరిమల కొండలకు వెళ్లారు. అక్కడ అతను తపస్సులో కూర్చున్నారు. అయితే దీని వెనుకబో కథ ఉంది. శబరి అనే మహిళ రామాయణంలో రాముణ్ణి పూజించిన భక్తురాలు. ఆమె ముక్తి పొందిన ప్రదేశం ఆ కొండల్లో ఉంది అని చెప్తారు. అందుకే శబరిమల అనే పేరు వచ్చింది. ఇక పరశురాముడు, అతను కూడా విష్ణువు అవతారం. అతను శాస్త కోసం శబరిమలలో ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప స్వామి విగ్రహం తూర్పు దిశలో ఒక ప్రత్యేక భంగిమలో ఉంది. యోగ పట్టంలో కూర్చుని మెడలో మణికంఠను ధరించి ఉంది. పంతల మహారాజు ప్రతి సంవత్సరం శబరిమలకు వచ్చి అయ్యప్ప స్వామిని పూజించేవాడు. అతను మకర విలక్కు అనే ఓ దివ్య జ్యోతిని ప్రారంభించాడు. ఇది నేటికి మకర సంక్రాంతి రోజున ప్రత్యక్షమవుతుంది. ఆ జ్యోతినే మనం దివ్య జ్యోతి అదే మకర జ్యోతి అని పిలుస్తాం. ఇది ఇప్పటికీ శబరిమలలో వెలుగుతుంది. అయితే అయ్యప్ప స్వామి కేవలం ఒక యుద్ధానికి దేవుడు మాత్రమే కాదు, ఆయన ధర్మానికే దేవుడు. ఆయన ఉపదేశాలు సత్యం మరియు ధర్మం. అయ్యప్ప స్వామి ఎప్పుడూ సత్యాన్ని ధర్మాన్ని అనుసరించమని బోధిస్తాడు. భక్తులు 41 రోజులు వ్రతం చేస్తారు. ఈ కాలంలో సత్యం మాట్లాడాలి, పవిత్రంగా ఉండాలి. ఇక సమానత్వం. శబరిమలలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సమానంగా స్వామిని దర్శించవచ్చు. అయ్యప్ప స్వామి, అతని ముందు అందరూ సమానులే. తత్వమసి, నువ్వే అది, అదే నువ్వు. ఇక బ్రహ్మచర్యం మరియు స్వీయ నియంత్రణ. భక్తులు అయ్యప్ప స్వామి యొక్క వ్రతకాలంలో, అంటే మనం పిలుచుకుంటున్నటువంటి ఈ అయ్యప్ప మాల వేసే క్రమంలో బ్రహ్మచర్యం పాటిస్తారు. ఇది మనస్సును మరియు శరీరాన్ని నియంత్రించడం నేర్పుతుంది. ప్రకృతి మరియు పరిరక్షణ. శబరిమల అడవుల మధ్య ఉంది. అయ్యప్ప భక్తులు ప్రకృతిని గౌరవించాలి, అలాగే రక్షించాలి అని చెప్పారు. ఇక శబరిమల యాత్ర